అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సీతు. ఈరోజు నేను బొంబాయి రవ్వతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే బొంబాయి రవ్వతో వడియాలు చేసుకుంటూ ఉంటాను. పిండి కన్నా బొంబాయి రవ్వ వడియాలు చాలా ఈజీగా అయిపోతాయండి. అందుకే నేను బొంబాయి రవ్వ వడియాలు చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఇప్పుడు బొంబాయి రవ్వకి ఎలా చేసుకోవాలంటే, బొంబాయి రవ్వ ఇప్పుడు నేను చెంబు చూపిస్తున్నాను కదండి. ఈ చెంబుకి ఒక చెంబు రవ్వ తీసుకుంటే కనుక 6 చెంబులు నీళ్ళు తీసుకోవాలండి. 6 చెంబులు నీళ్ళు తీసుకొని అలాగే మరొక చెంబుతో మనం పిండి తీసుకున్నాం కదండి, ఆ పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను చెంబుతో నీళ్ళు తీసుకుంటున్నాను. 6 చెంబులు నీళ్ళు పోసుకుంటానండి. ఇప్పుడు నేను 6 చెంబులు నీళ్ళు పోసేసుకున్న తర్వాత అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనము కలుపుకోవాలి. ఇప్పుడైతే 6 చెంబులు నీళ్ళు పోసేసాను. అలాగే కొంచెం నీళ్ళు పోసాను అంటే నీళ్ళు మరుగుతాయి కదండి, అప్పుడు కొన్ని ఇంకిపోతాయి కదా, దానికోసమని నీళ్ళు పోసాను. ఇప్పుడు అందులోకి నేను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ మనకి సరిపడినంత వేసుకోవాలి. మధ్యలో మనం పిండి వేసినప్పుడు కూడా ఒకసారి చూసుకుంటూ కలుపుతూ ఆ టేస్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. అలాగే ఇందులోకి సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం అయితే సరిపోతాయి. అంటే ఒక గ్లాసులోకి 1/2 గ్లాస్ అండి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇప్పుడు అందులో మనం కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వడియం వేగిన తర్వాత సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటుంది కదా, సగ్గుబియ్యం వడియాలు కూడా చేస్తారు కదా, ఆ విధంగానే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ చెంబుతో రవ్వ తీసుకుంటున్నానండి. ఇదిగో దీని నిండా ఒక రవ్వ తీసుకుంటున్నాను. ఆ రవ్వని ఇప్పుడు ఈ గిన్నెలో వేసి నీళ్ళు వేసి కలుపుతాను అనమాట. అదే చెంబుతో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నీళ్ళు తీసుకుంటున్నాం. అదిగోండి, నీళ్ళు తీసుకొని దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే గరిటతో కూడా కలుపుకోవచ్చు. అయితే గరిటతో కలుపుకునే కన్నా చేత్తో ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో ఒకసారి అది మనకి వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. చేత్తో ఎందుకు కలుపుకోమంటున్నానంటే అండి, ఉండలు కడుతుంది కదా, ఉండలు అనేవి కట్టకుండా చేత్తో కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను. మరుగుతున్న నీటిలోకి జీలకర్ర వేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసాను, తర్వాత సగ్గుబియ్యం వేసాను, జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. నేను కారం అయితే పచ్చికారం వేసానండి. అంటే ఇందులో ఎటువంటి మసాలాలు కలపకుండా ఓన్లీ ఎండుమిరపకాయలు అలా ఆరబెట్టి ఎండబెట్టిని పొడి చేసిన కారం అయితే ఇందులో వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి మనం గరిటతో తిప్పుకోవాలి. అంటే కారం ఎందుకు వేస్తున్నానంటే వడియం వేపిన తర్వాత చప్పగా అనిపిస్తుంది కదా, చప్పగా కాకుండా కొంచెం కారము కొంచెం ఉప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము చూడండి మనకి ఎలా మరుగుతుందో, చక్కగా ఇన్ని నీళ్ళన్నీ మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనము ఇందులోకి పిండి కలుపుకోవాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఒక చెంబుతో పిండి కలిపేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం ఒక చేత్తో వేసుకుంటూ ఇంకొక చేత్తో తిప్పుతూనే ఉండాలండి. మనము ఆ పిండి వేసేసిన తర్వాత తిప్పామంటే కనుక తెలుసు కదా, మనం ఉప్మా వండుకుంటే ఎలాగా గడ్డ కట్టేస్తుందో అలా గడ్డ కడుతుంది. గడ్డ కడితే వడియం పెట్టుకోవడానికి అస్సలు బాగోదు. కాబట్టి ఇప్పుడు గిన్నెలో ఉన్నది కూడా మొత్తం కూడా నేను అందులో కూర్చోసి దాన్ని కలుపుతూ ఉండాలండి. అంటే మనం అది ఉడుకుతున్నంతసేపు కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండడం వల్ల ఇవి ఉండలు పట్టకుండా ఉంటుంది. ఉండలు పట్టకుండా ఉంటే మనం గరిటెతో వేసినప్పుడు చక్కగా వడియం అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనము మధ్యలో కూడా ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు చూసుకొని మనకు కావాల్సినంత ఉప్పు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. మనకి వడియాలు వేసుకోవడానికి రెడీ అయినట్టే. అయితే నేను వడియము ఇలా పట్టుకొని చేత్తో ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంక ఇది వడియాలు వేసుకోవడానికి రెడీ అనమాట. ఇప్పుడు మనం వడియాలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది కానీ దీన్ని దింపేసుకొని మనం ఏ క్లాత్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ముందు నీటిలో నానబెట్టేసి అలాగా డాబా మీద అలా పరిచేసుకొని దాని మీద వడియాలు పెట్టేసుకోవడమేనండి. చక్కగా వడియాలు పెట్టేసుకోవాలి. మనం ఉదయాన్నే ప్రాసెస్ చేసుకున్నామంటే మనకి వడియాలు 2-3 గంటలకి వడియాలన్నీ ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మనము ఇదంతా ఆరిపోతుంది కదా, ఈ క్లాత్ అంతా పెట్టేసుకున్న తర్వాత మొత్తం వడియాలన్నీ ఆరిపోతాయి అనమాట. ముట్టుకుంటే మనకి చేతికి కూడా తగలవండి. దాని తర్వాత మనం ఇలాగ దీన్ని తిరగేయాలన్నమాట. క్లాత్ని తిరిగేసి వెనక వైపు వాటర్తో తడపాలి. వెనక వైపు వాటర్తో తడిపిన తర్వాత ఏంటంటే ముందున్న వడియం అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట, శ్రమ లేకుండా వచ్చేస్తుంది. అప్పుడు కూర్చొని చక్కగా దీన్ని ఆ ముందున్న వడియాన్ని చక్కగా తడిసి ఉంటుంది కదా, చేత్తో జస్ట్ అలా తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా మా అమ్మగారు తీస్తున్నారు ఇక్కడ.
ఆ వడియం అనేది అలా వస్తుందనమాట. వెనకాల తడిసిపోవాలి. తడిస్తేనే ముందున్న వడియాన్ని మనం ఈజీగా తీయచ్చు. ఇప్పుడు తీస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా తీసుకోవాలండి. ఎక్కడైతే మనకి డ్రైగా అనిపిస్తుందో అక్కడ మళ్ళీ నీళ్లు చల్లుకొని ఈ వడియాలు తీయాలన్నమాట. ఆ వడియాలు తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్ నిండా పట్టేస్తే మాత్రం పక్క దాంట్లో వేసుకొని ఆరబెట్టుకోవచ్చు. లేదా ప్లేట్ సరిపోయింది అనుకుంటే ఆ ప్లేట్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఎండలో పెడితే మాత్రం ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవడం వల్ల అంటే బాగా డ్రైగా అనిపించి ఇలా పట్టుకుంటూ ఇరిగినట్టు ఉండాలన్నమాట. మనం ఇంకా రెడీ అయిపోయినట్టు నూనెలో వేపేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసుకున్న వాటిని నేను ఏం చేస్తానంటే, కొంచెం తడిగా అనిపిస్తుంది మనం తడుపుతాం కదా, తీసుకున్న వాటిని ప్రత్యేకంగా మళ్ళీ ఒక క్లాత్లో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక రోజులో ఇది జరుగుతుంది మొత్తం అంతా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.